జీవన పరిమాణం పొడిగించి మరొక దినాన్ని మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. నీ ప్రజలముగా నీ రక్తం చేత విమోచింపబడిన నీ వారముగా నీ సన్నిధిని కలిగినట్టుకై మీరు ఇచ్చిన మరొక ప్రశస్తమైన సమయాన్ని బట్టి వందనాలు. దినవంతులు మీరు చూపించిన వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ ప్రజలంగా ఏక మనసుతో నీ సన్నిధిలో ప్రార్థించిన నిమిత్తమే మేము ఈ రీతిగా కూడి వచ్చి ఉంటుండగా మీ సన్నిధితో మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ప్రార్థించిన నిమిత్తమే మమ్మల్ని నీ వాక్యం ద్వారా నీ లేఖనాల ద్వారా నీ ఆత్మ ద్వారా సిద్ధపరచండి. ఏ సంగతులు మీ సన్నిధిలోకి తీసుకుని రావాలనో మీ ఆత్మ ద్వారా బోధించి నడిపించండి. ఇక్కడ వచ్చిన నీ ప్రజలను బట్టి వందనాలు. ఇంకా నీ ఉద్దేశమైన వారు జాయిన్ అవ్వడం కృపను గ్రహించండి. ఇక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ భూమి మీద మా ఆయుష్కాలం కొద్ది దినములైనప్పటికీ దేవ నీ కొరకే నీ మహిమ కొరకే ఈ యొక్క జీవితం ఉపయోగించిన నిమిత్తమై నీ ఆత్మ ద్వారా మమ్మల్ని వెదికి రక్షించి నీ కుమారుని యొక్క శరీరంలో మమ్మల్ని ఐక్యపరిచినందుకు వందనాలు. అంతేనా మా జీవితంలో నమ్మదగిన దేవుడుగా మీరుండి మమ్మల్ని నడిపించుచున్నందుకు వందనాలు. దేవ ప్రపంచంలో సార్వత్రికంలో నీ ప్రజలు అనేక మంది ఆయా పరిస్థితులు గుండా ఆదరణ లేని స్థితిలో తమ ప్రియులు పోగొట్టుకునేట్టుగా వారికి ఆదరణ అనుగ్రహించండి, భద్రపరచండి. అదే రీతిగా ఈ యొక్క కరోనా వ్యాధి వలన వైరస్ వలన ఎవరైతే దేవా ఇబ్బందులు గుండా వెళ్తున్నారో వారిని కూడా మీకు స్వస్థపరచండి. పరిచయం చేస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాండి. ఆయా విభాగాల్లో ఆయా డిపార్ట్మెంట్స్ దేవా వారు కూడా చేస్తున్న ప్రతి పనుల్లో తోడుగా ఉండండి. డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, దేవా శానిటేషన్ వాళ్ళు, పోలీసు వారు, ఈ రీతిగా అధికారులు అనేక మంది వారి వారి బాధ్యతల్లో ఉండేటట్టుగా వారిని జ్ఞాపకం చేస్తున్నారు. దేవా నీ ప్రజలకు నెమ్మదిని గ్రహించండి. లోకం కూడా నీవు నిజమైన దేవుడు నీ ఎరుగుటకు కృపను గ్రహించండి. పశ్చాత్తాప హృదయలే దేవ నీ సన్నిధిని వెదకుటకే నీ దేవా ప్రజలందరికీ నీ కృపనివ్వండి. సంఘములకు ప్రాముఖ్యంగా నీవు ఇచ్చిన బాధ్యత నెరవేర్చిన నిమిత్తమే కొనసాగింపు చేయండి. దేవందనాలు స్తోత్రాలు చెల్లించండి. ఈ సాయంకాల సమయంలో మేము ఈ రీతిగా కూడి వచ్చినా మాకు ఆశీర్వాదకరంగా నీ నామానికి మహిమకరంగా చేయండి. పాటల్లోనూ వాక్యాన్ని ధ్యానించినప్పుడు మీ సన్నిధి మాతో ఉంచమని మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుని అని మా గంట ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. ఈ సిస్టంలన్నీ కూడా చక్కగా పనిచేయడానికి దేవా నీ వాక్యం చక్కగా వినగలుగుటకే యోగ్యమైన రీతిలో పనిచేయడానికి సహాయం చేయండి. దేవాని విషయాలు మీకు అప్పగించుకుంటే యేసుక్రీస్తు రక్షకున్నాం స్తుతించి గణపతి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 232వ పాట పాడదాం. పాట సంఖ్య 232. నాదు ప్రణమా దేవుని క్రియల్ మరువకుమా, నీ దేవుని క్రియల్ మరువకుమా, ఆయన చేసినదే మరువకుమా, ఆయన చేసినదే మరువకుమా. వ్యర్థుడావై నాశనంబౌ నిన్ను రక్షించి, వ్యర్థుడావై నాశనంబౌ నిన్ను రక్షించి, మోక్షణ గరుపు చేతను తనదు ప్రాణమిచ్చేనే, మోక్షణ గరుపు చేతను తనదు ప్రాణమిచ్చేనే. ఓ నా మనసాయం తటి ప్రేమ, ఓ నా మనసాయం తటి ప్రేమ, దేవుని క్రియల్ మరువకుమా, నీ దేవుని క్రియల్ మరువకుమా. నాదు ప్రణమా దేవుని క్రియల్ మరువకుమా, ఆయన చేసినదే మరువకుమా, ఆయన చేసినదే
దేనిన్ మరువకుమా దియులు లేక భ్రమసి నీవు పరుడవైనప్పుడు దియులు లేక భ్రమసి నీవు పరుడవైనప్పుడు ప్రియుడేసు నిన్ను చేరి సంతసం విడెనే ప్రియుడేసు నిన్ను చేరి సంతసం విడెనే సమర్పించు సర్వము తనకే సమర్పించు సర్వము తనకే దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా రక్షణాలంకారవస్త్రం జీవాహారము రక్షణాలంకారవస్త్రము జీవాహారము శాంతి సమాధానము నీతి నీకు నిచ్చేనే శాంతి సమాధానము నీతి నీకు నిచ్చేనే ప్రేమ పరిమళ స్తుతులను పాడి ప్రేమ పరిమళ స్తుతులను పాడి దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా గెత్సేమనెలో కార్చెనేసు రక్త చెమటలను గెత్సేమనెలో కార్చెనేసు రక్త చెమటలను వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్ వేదనతో విజ్ఞాపనము నీ కొరకు చేసెన్ వినుమా మనసా ఏడ్చెను నీకై వినుమా మనసా ఏడ్చెను నీకై దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా వచ్చేదనని నా కాలమాయే తామసం వేళ వచ్చేదనని నా కాలమాయే తామసం వేళ ప్రభు నిరాక పూరకనిచు కాలమే పూడు ప్రభు నిరాక పూరకనిచు కాలమే పూడు
రాకడ కోరి ఆశతో ప్రభుని రాకడ కోరి దేవుని క్రియల్ మరువకుమా నీ దేవుని క్రియల్ మరువకుమా నాదు ప్రాణమా దేవుని క్రియల్ మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా ఆయన చేసిన దేనిన్ మరువకుమా 465 పాట పాడదాం. పాట సంఖ్య 465. నగరము ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావముతో నిండెను అద్భుత మహిమ ప్రభావముతో నిండెను పరిశుద్ధం 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 నీయు పరిశుద్ధం 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 నీయు ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఆ నగర పునాది ఎంత దృఢమైనది ఆ నగర పునాది ఎంత దృఢమైనది కదలని శాశ్వతమైనది ప్రభువే తన వారిని సిద్ధపరచుచున్నాడు ప్రభువే తన వారిని సిద్ధపరచుచున్నాడు అద్భుతం అద్భుతం అద్భుత నగరం అద్భుతం అద్భుతం అద్భుత నగరం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము పవిత్రాజనులు తనతో వసిస్తురు పవిత్రాజనులు తనతో వసిస్తురు ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను ఎవరిని ప్రభువు రక్తముతో కొనెను జయవంతులే అచ్చట చేరుదురు జయవంతులే అచ్చట చేరుదురు విజయులై విజయులై అత్యంత విజయులై 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 అత్యంత విజయులై ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఇవి మానవులకు గ్రాహ్యము కానివి ఇవి మానవులకు గ్రాహ్యము కానివి ప్రభుని ఆత్మీయ జనులే గ్రహిస్తురు ప్రభుని ఆత్మీయ జనులే గ్రహిస్తురు ఆత్మయే బోధించు ఆత్మ సంగతులన్ ఆత్మయే బోధించు ఆత్మ సంగతులన్ ఆత్మీయం ఆత్మీయం అన్నియు ఆత్మీయం ఆత్మీయం ఆత్మీయం
అన్నియు ఆత్మీయం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ఆ నగర స్థితి ఆత్మకే గ్రాయం ఆ నగర స్థితి ఆత్మకే గ్రాయం యేసు ప్రభువే ఆ రుచిని చూపించేరు యేసు ప్రభువే ఆ రుచిని చూపించేరు పైనున్న వాటిని నిలచి చూతుము పైనున్న వాటిని నిలచి చూతుము ఆనందం ఆనందం పరలోకానందం ఆనందం ఆనందం పరలోకానందం ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము అద్భుత మహిమ ప్రభావముతో నిండెను అద్భుత మహిమ ప్రభావముతో నిండెను పరిశుద్ధం 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 అన్నియు పరిశుద్ధం 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 అన్నియు ఎంత సౌందర్య నగరము ఎంత సౌందర్య నగరము ప్రార్థించేదాని కొరకే లేఖనాలు చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34-35 వచనాలు అందరము కలిసి చదువుదాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 34-35 వచనములు. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను వెంబడింపగోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొను. నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకొను. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా రాజా, మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మరొక దినాన్ని మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచి నిమిత్తమై సజీవులంగా వచ్చినందుకు వందనాలు. ఈ ప్రజలంగా మేము కొద్ది మందిగా కూడి వచ్చినాం. దేవ సమయంలో మేము సంగముగా ప్రార్థించగోరుతుండగా మీ ఆత్మతో నింపండి. ప్రార్థించడం కొరకే నీ వాక్యం ద్వారా మమ్మల్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, యోగ్యులుగా సిద్ధపరిచి ఏ సంగతులు మీ సన్నిధిలోనికి తీసుకుని రావాలేనో మీ ఆత్మ ద్వారా కనుపరచండి. నిలబడిన దాసుని నేను నిష్ప్రయోజకుడిని మీ సిలువ చాటు మరుగుపరుచుకునండి. మీ ఆత్మ ద్వారానే ఆత్మ సంబంధమైన సంగతులు బోధించండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే దేవ హృదయాన్ని, నేను చూచే కన్నులను, దేవా నీ వాక్యమును గైకొనే సమ్మతి గల మనస్సును మాకు అనుగ్రహించండి. నీ వాక్య ప్రకారముగా నీ చిత్తానుసారంగా నీ సన్నిధిలోనికి మా విజ్ఞాపనలు తెచ్చుటకై మమ్మల్ని మీరే సిద్ధపరచమని మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ నిష్ప్రయోజక దాసుని నన్ను సిలువ చాటును మరుగుపరచుకొని యేసుక్రీస్తు రక్షకునామని స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తన శిష్యులకు ప్రాముఖ్యంగా తన శిష్యుల నుండి కొన్ని కోరినాడు. ఒక స్థాయి కోరాడు. దాని కొరకే ఆయా మార్గాల గుండా, ఆయా సూచక్రియల గుండా, ఆయా బోధల గుండా వారిని నడిపించగల దేవుని ఉద్దేశం ఏమంటే ఒక స్థాయిలోనికి, ఆత్మీయ స్థితిలోనికి, ఆత్మీయ పరిపక్వతలోనికి శిష్యులైన వారిని తీసుకొని వచ్చింది. శిష్యులనే కాదు, ఇప్పుడు అందరికీ ఈ మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 8వ అధ్యాయంలో
34వ వచనంలో ఈ సంగతి అందరితో చెప్తున్నాడు. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి దగ్గరికి పిలిచి చెప్తున్నాడు ఈ మాట. ఆయనను వెంబడించగోరే వారి సంగతిని గురించి చెప్తున్నాడు. నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాడు. ఇది చాలా ప్రాముఖ్యంగా చివరి దినాల్లో ఉంటున్న మనకు మరింత అవసరమైన సంగతి. ఎందుకంటే మనమందరం కూడా ప్రభువుని వెంబడించగోరే వాళ్ళని. అందరికి ఆశ ఉంటుంది. ఎందుకంటే అనగా ప్రభు పిల్లలమైన మనం, ప్రభు రక్తం ద్వారా కొనబడిన దేవుని ప్రజలమైన మనందరికీ కూడా ప్రభువుని వెంబడించాలి, కాపరిని వెంబడించాలి, చివరికి కాపరి వద్దకు వెళ్ళిపోవాలి, ప్రభుతో సదాకాలం ఉండాలి. మనందరి నిరీక్షణ అదే, మనందరి కోరిక అదే. అయితే ఆశ మంచిదే. అయితే అలా వెంబడించగోరు వారికి దేవుడు చెప్పే మాట ఏమంటే, మొదట తను ఉపేక్షించుకోవాలి, క్రయము చెల్లించాలి. దేవుని ప్రజలమైన మనము ఈ లోకంలో ఖచ్చితంగా క్రయము చెల్లించవలసిందే. ఆ స్థాయి దేవుడు కోరుతున్నాడు. తను ఉపేక్షించుకొని సిలువెత్తుకోవాలి. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. కాబట్టి దేవుని ప్రజలుగా మనం దీన్ని కోరుకోవాల్సిన వారు. అనేక పర్యాయాలు మనల్ని మనం ఉపేక్షించుకొనకుండా, అనగా ఈ క్రయము చెల్లించకుండా అపవాది మోసం చేస్తారు. లేదంటే మన శరీరం, అపవాదనే వారి మీద నెట్టడానికి లేదు, కానీ లోకము, శరీరము, అపవాది మూడు కూడా ఈ లోకంలో మన శత్రువు. దేవుని పని చేయకుండా బలహీనపరిచే లోకము, శరీరము, అపవాది. ప్రాముఖ్యంగా శరీరము ఆత్మ సిద్ధంగా ఉంటుంది, కానీ ఈ శరీరం ప్రభు కార్యము చేయ నిమిత్తమై బలహీనంగా ఉంచుతుంది, వెనక్కి లాగుతుంది. అందు నిమిత్తమై ప్రభుని వెంబడించగోరువాడు తన శరీరాన్ని అధీనంలో ఉంచుకోవాలి. పౌలు సైతము నలుగొట్టుకున్నాడు శరీరాన్ని. దేని కొరకు? ప్రభుని వెంబడించేదాని కొరకే. ఆయనలో నిలిచుండి నిమిత్తమే ఏ విధం చేత ఆయన క్రీస్తును సంపాదించుకుని ఆయన రాకడలో ప్రత్యక్షపరచబడి నిమిత్తమై, ఆయనలో అగుపడి నిమిత్తమై తన శరీరాన్ని క్రమపరుచుకుంటున్నాడు, సిద్ధంగా ఉంచుకుంటున్నాడు. పౌలికి అంత అవసరం అయితే మనకు ఇంకా మరింత అవసరం. అది మన శరీరాలు అనగా కేవలం శరీరం అని కాదు, మన ఆశలు, లోకానుసారమైన ఉద్దేశములు, లోకానుసారమైన సంగతులు, దేవునికి ఇష్టము కాని అభివృద్ధి, దేవునికి ఇష్టము కాని పరిచర్య, దేవునికి ఇష్టము కాని సంగతులు, లేఖనానుసారము కాని సంగతులు, వాటిని ఉపేక్షించాలి, వాటిని విడిచిపెట్టాలి, వాటిని వదిలిపెట్టాలి. అంటే అది ప్రభు కోరుతున్నాడు. అప్పుడు తేలిక అవుతాం, అప్పుడు ప్రభువును వెంబడించగలం. ఎందుకంటే భారము కలిగి ఉంటే, చింతలు, వేదన లేదంటే భారములు మనలో ఉంటే ప్రభువును వెంబడించలేం, కష్టం అవుతుంది. ఎప్పుడైతే మనం తేలిక చేసుకుంటామో అప్పుడు ప్రభువును వెంబడించలేం. అందుకే లోకానుసారమైన, లోక సంబంధమైన సమస్త వాటి నుండి తేలిక చేయబడితే పైకి ఎత్తబడతాం. అప్పుడు పైన వాటిని వెతకగలం, పైకి ఎత్తబడగలం. లేదంటే ఈ లోకానుసారమైన ఈ సంగతులని మనం పట్టుకొని ఈ లోక వ్యవహారాలు కానీ, కుటుంబ వ్యవహారం అంటే కాని సంగతి, కుటుంబంతో ఉండొద్దని కాదు, కుటుంబంతో ఉంటూనే ప్రభుని వెంబడించాడు హాను. వాటి సంగతులన్నీ మనకు జ్ఞాపకార్థంగా, దృష్టాంతంగా రాయబడ్డాయి. మీ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నన్ను వెంబడింపగోరువాడు తను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాడు, క్రయం చెల్లించాలి. ఇష్టపడాలా, ఇష్టపూర్వకంగా చేయాలి. అదే ప్రభు కోరుతున్నాడు. ఇక తను చెప్పాడు, అన్ని వదిలి నన్ను వెంబడించన్నాడు. నీకు కొదువుగా ఉంది, నన్ను వెంబడించి నీ ఆస్తి అమ్మి నీ ఆస్తి విడిచిపెట్టు. కాబట్టి అది విడిచిపెట్టడానికి ఇష్టం లేదు కాబట్టి ప్రభుని వెంబడించలేకపోయాడు. కాబట్టి ఇవి అనేక పర్యాలు ఆటంకముగా ఉంటాయి. ఆస్తి కావచ్చు, లేదంటే మరొక చోట రాయబడింది, నా తండ్రిని వెళ్ళి పాతిపెట్టి వచ్చిన తర్వాత వెంబడిస్తాను. మనం అనేక పర్యాయాలు మన జీవితాల్లో ప్రభు వెంబడించు, లేదంటే ఈ పని చేయి, వెంబడించిన వారికి పని చెప్తాడు దేవుడు. ఆ బాధ్యతను మనం నిర్వహించమని దేవుడు చెప్తే మనం మన హృదయాలు ఏమనుకుంటాం, ఇది అయిన తర్వాత వెంబడించవచ్చు.
లేదంటే ఈ పని అయిన తర్వాత, లేదంటే ఇది ఈ సమయం అయిన తర్వాత ఏదో కొన్ని హద్దులు పెట్టుకుంటాం. ప్రేమ చెల్లించడానికి ఇష్టపడం. దేవుడు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు పిలిచినప్పుడు వెంటనే లోబడాలి, దాన్నే ఉపేక్షించుకుంటాను. అంటే ఏమన్నా విడిచిపెట్టు, వెంటనే వెంబడించు. వలలు విడిచిపెట్టి వెంబడించాలి. లేదా మెట్టి ఎందుకు కూర్చున్నాడు, మంతయ్య రమ్మన్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు. తన ఉద్యోగం వదిలిపెట్టాడు. క్రయము చెల్లించారు శిష్యులు, క్రయము చెల్లించారు. రమ్మనగానే వెంటనే లోబడి వెళ్ళారు. ఇదే చూచాడు దేవుడు. నేనుండి నానుండి అదే కోరుతున్నాడు. వారికంటే ఎక్కువైన గొప్ప దాసులుగా ఈ లోకంలో నిన్ను నన్ను వాడుకోవాలని ప్రభు కోరుచున్నాడు. కానీ మనమే అనేక పర్యాయాలు దేవుడు విడిచిపెట్టమన్నది విడిచిపెట్టక, లేదంటే ఆయన్ని వెంబడించమని కోరి వెంటనే పిలువగా విధేయత చూపని కారణాన్ని బట్టి అనేక పర్యాయములు దేవుడిచ్చిన పనులు మనం ఉండలేకపోతున్నాం. మన ఇష్టమైన రీతిలో ప్రభు పని చేయటం ద్వారా అక్రమము విస్తరిస్తుంది, ప్రేమ చల్లారిపోతుంది. అందుకే ఈ సాయంకాల సమయంలో దేవుడు మన మధ్యకి తెచ్చిన మాట ఏమంటే, క్రయం చెల్లించు, తను తాను ఉపేక్షించుకోవాలి, తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి. ఇది ప్రభు కోరేది. మనం ప్రభు అదే చేశాడు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు వచ్చాడని, శరీరధారి ఈ లోకంలోనికి ప్రభు ఎందుకు వచ్చాడని అడిగితే మనం ఏం చెప్పగలం? ఎందుకు వచ్చినాడు ప్రభు యేసుక్రీస్తు ఈ లోకంలో అంటే, సామాన్యంగా మనందరం చెప్పే ఒకే మాట, మనుషులందరి పాపములకు ఖైదనంగా సిలువకు అప్పగించుకోవడం వచ్చినాడని చెప్తాడు. నిజమే, కానీ అది ఒక్కటే కాదు, ప్రాముఖ్యమైనది. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 38వ వచనం. నా ఇష్టము నెరవేర్చుకున్నట్టు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని. ప్రభు నేరుగా మాట్లాడుతున్నాడు ఈ మాట. ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఎందుకంటే ఆయన సొంత చిత్తాన్ని విలువ వేసుకోవడానికి, లేదంటే దాన్ని డినే చేయడానికి, లేదంటే దాన్ని ఉపేక్షించుకోవడానికి, దాన్ని వదలడానికి, తన సొంత ఇష్టమును తీసివేసుకోవడానికి లోకంలోకి వచ్చాడు. అయితే నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చడానికే పరలోకం ఉండొచ్చు. దేవుని కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు నీకు నాకు చెప్పేది కూడా అదే, ఆయన నేర్పించింది అదే. అందులో ఒక భాగం సిలువ, అంతే. సిలువకి వెళ్ళడం అందులో ఒక భాగం, అంతే. తండ్రి యొక్క చిత్తంలో, లేదంటే తన యొక్క చిత్తాన్ని ఉపేక్షించుకున్నట్లు. అందుకే కదా గెత్సెమనే వనం తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వల్ల ఈయనంత వేదన పొంది ఆయన ఒకసారి కాదు శరీరంలో ఈ బాధలు అనుభవించి 1000 సార్లు ఎన్నిసార్లు అనుభవించగలడు. అంతగా తన శరీరాన్ని సిద్ధపరచుకున్నాడు, తన మనసును సిద్ధపరచుకున్నాడు సిలువ. దాని కొరకు కాదు ఆయన ఎంత బాధపడింది. అంటే నీ చిత్తమైతే ఈ గిన్నె నా తొలగించన్నాడు. ఏ గిన్నె అది? తండ్రితో తనకున్న సంబంధం, యుగయుగములతో తనతో ఉన్న సంబంధం కోల్పోతాడు సిలువలో. పాపం దాని మీద దాని కొరకు ఎంతగా వేదన చెందాడు. అయితే అక్కడ కూడా అంతే, తన చిత్తం కొట్టువేసుకున్నాడు. ఆయన నా ఇష్టం కాదు ప్రభా, తండ్రి నీ చిత్తమే. ఎంతగా తాను ఉపేక్షిస్తున్నాడు. ఈ మాదిరి నీ కొరకే నా కొరకు ఇచ్చాను. అయితే రక్తము కారణంతగా పాపంతో మనం పోరాడవసరం లేదండి. 12 ప్రకారం విధేయత మనలో ఉండాలని ప్రభుత్వం సహాయం చేయగలవాడు ఆయన. 2వ అధ్యాయం చివరి ఆయన శోధింపబడి శ్రమ పొందని కనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు. ఈ ప్రేమ గల దేవుడు నీకు నాకు బోధించే కొంత మాట్లాడే సంగతి, ఈ లోకంలోనికి పరలోకం నుండి దిగి ఆయన వచ్చే గల కారణం ఏంటంటే తన చిత్తము కాదు, తన చిత్తము నెరవేర్చుకోవడానికి రాలేదు, తన చిత్తాన్ని ఉపేక్షించుకోండి బయటికి తీసివేయడానికి వచ్చాడు. అంటే దాన్ని కాదని చెప్పడానికి వచ్చాడు. తను పంపిన తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని కుమారుడైనట్లా చేస్తే ఆ కుమారుని యొక్క సారూప్యతలోకి తీసుకుని రాబడవలసిన మనం కూడా మరింత ఎక్కువగా దీన్ని చేయవలసిన మనం. దీని కొరకే ప్రభు అదే కోరుతున్నాడు. పాత నిబంధనలు కూడా అదే కోరాడు. అనేక పర్యాలు మనం ధ్యానించినప్పుడు ఉదాహరణ చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథం 3వ అధ్యాయం.
దినవృత్తాంతాలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరచిన స్థలమున యెబూసీయుడైన ఒర్నాను కళ్ళెమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టనారంభించెను. ఇక్కడ చూస్తే సొలొమోను దేవుని మందిరాన్ని నిర్మించడం ఆరంభించాడు. అయితే దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు పరిశుద్ధపరిచిన స్థలం, దేవుడు ప్రతిష్ఠించిన స్థలం ఎట్లా ప్రతిష్ఠించాడు, ఎప్పుడు ప్రతిష్ఠించాడు, ఎక్కడ ప్రతిష్ఠించాడు సంగతులు మనం చూస్తే మోరియా పర్వతం ఇప్పుడు ప్రతిష్ఠించాడు. ఎట్లా కోరుకున్నాడు దాన్ని? ఆదికాండం 22వ అధ్యాయంలో చూస్తాం. పరీక్ష, కఠినమైన పరీక్ష. అబ్రాహాము, దేవుడు అబ్రాహామును పరిశోధించాడు. అబ్రామా చిత్తం ప్రభా, ఒక్కడైన కుమారుడు నువ్వు ప్రేమించి సాగరిస్తుంది, చూపించి పర్వతాల్లో, మరే పర్వతాల్లో దాని మీద బలిగా అర్పించు, దాని బలిగా అర్పించు. వెళ్ళాడు, పరీక్షింపబడ్డాడు, క్రయము చెల్లించాడు. కల్దీయుల ఊరిలో నుంచి రావడం పెద్ద కష్టం కాకపోవచ్చు, అబ్రాహాము తన తండ్రిని విడిచిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు, బంధువులు విడిచిపెట్టడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అయితే వాగ్దాన సంబంధంగా తీసుకుని రాబడిన కుమారుడు తాను ప్రేమించిన ఇస్సాకు వృద్ధాప్యములో బలిగా అర్పించాడు. అంత కష్టమైన పరీక్ష. క్రయం చెల్లించడానికి ఇష్టపడ్డాడు. వెంటనే ఏదో ఆవేశంలో చేసేదాన్ని కాదు. ఇప్పుడు వెంటనే ఇంట్లో బలి అర్పించడం కాదు. 3 దినాలు ప్రయాణం వెళ్ళాడు. అప్పుడు ఆ భక్తం కనబడింది అక్కడ. అంటే ఈ 3 దినాలు పరీక్షించబడ్డాడు. లోపల మనసు పరీక్షించబడుతుంది. తన కుమారుని బలి ఇవ్వాలి. ఇప్పుడు ఇద్దరు వెళ్తున్నారు, మిగిలిన పనివారు కూడా ఉన్నారు. అయితే తండ్రి కుమారుడు ఇద్దరు వెళ్తున్నారు. వెనక్కి వచ్చినప్పుడు ఎంతమంది వస్తారు? ఒక్కడే వస్తాడే. ఇప్పుడు బలి అర్పించాలా? పరీక్ష ఇప్పుడు లోపల హృదయంలో అబ్రాహాముకి పరీక్షకుని వెళ్ళి క్రయం చెల్లించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే తను చూచాడు. రోమా 3 మనం అనేక పర్యాలను ధ్యానిస్తున్నాం. వృత్తులను సజీవులుగా చేయవాడు. హెబ్రీ 11వ అధ్యాయంలో కూడా రాయబడి లేని వాటి అన్నట్టుగా చూపించుకున్నాడు. వృత్తులను సజీవులుగా చేయి ప్రభు మీద ఆశ పెట్టుకున్నాడు. ఉపమాన రీతిగా ఇస్సాకును బలిగా అర్పించను అని రాయబడి 11వ అధ్యాయం. క్రయం చెల్లించాడు. ఎప్పుడైతే తన హృదయాన్ని చూచాడో ప్రభు, దీనివల్ల నీ దేవునికి భయపడిన వాడు చూస్తున్నాను. అబ్రామా నీలో నేను పరీక్షలో చూస్తున్నాను. గెలిచావు. కోరుకున్నాడు ఆ స్థలాన్ని. దేవుని మందిరం ఉంచుట కొరకే అబ్రహామును పరిశోధించాడు. ఇప్పుడు అబ్రహాము కుమారుడైన దావీదును పరీక్షిస్తున్నాడు. దేవుడు పరీక్షించకుండా తీసుకుని వెళ్ళినప్పుడు ఒక అపవాది కూడా ప్రేరేపించాడు. ప్రేరేపణకుండా వెళ్ళాడు, పరీక్ష గుండా వెళ్ళాడు, వీటి గుండా వెళ్ళాడు. 2వ సమయాలు చివరి అధ్యాయాల్లో మనం చూస్తే ఒర్నాను కళ్ళెమందు బలర్పించాడు. చూడండి, సమూయేలు 2వ గ్రంథం, సమూయేలు 24వ అధ్యాయం. సమూయేలు 2వ గ్రంథం, 2వ సమూయేలు 24వ అధ్యాయం. ఈ సంగతిలో మనకు తెలుసు. ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేశాడు. ఎందుకు చేశాడంటే ఒక పక్క అపవాది ప్రభు దగ్గర నేరారోపణ చేయాలి. యోబు విషయం ఎట్లా చేశాడో అదే రీతిగా ఇప్పుడు కూడా నేరారోపణ చేయడానికి వెళ్ళాడు దావీదు మీద. దేవుడు సాతానుకు అప్పగిచ్చాడు. సరే, ఎందుకంటే దావీదును పరీక్ష కూడా తీసుకెళ్ళాలి. ఎట్లా? ఆదికాండం 22వ అధ్యాయంలో తీసుకెళ్ళాడు. ఇక్కడ కూడా దావీదును పరీక్ష గుండా తీసుకున్నాడు. రెండవది, ఇశ్రాయేలీయులు వారి దేవుని దృష్టి విరోధులయ్యారు, పాపం చేశారు. వారి పరిహారం జరిగించుకోవడం. అపవాది కూడా తిరిగిలాడుతున్నాడు. పైన పనే అది కదా. ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి సహోదరుల మీద ఎప్పుడు నిందలు ఆరోపించడం, నేరారోపణ
పరీక్ష కూడా తీసుకుని వెళ్ళాలా? 3 ఇశ్రాయేలీయులకి వారి పాపం విషయమే వారికి శిక్ష జరగాలి. దీని నిమిత్తమే పరీక్ష కూడా. అందుకే రాజుల గ్రంథాలు కూడా చూస్తే అక్కడ సాతాను ప్రేరేపించాడని రాయబడింది. అక్కడ మనం చూస్తే అక్కడ సాతాను ప్రేరేపించాడని రాయబడింది. ఇక్కడ చూస్తే ఏం రాయబడింది? ఇక్కడ దేవుడే ప్రేరేపించాడు. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు ఆ రీతిగా అపవాదిని విడిచిపెట్టాడు. తాను కూడా, దావీదు కూడా ఇశ్రాయేలీయుల జనసంఖ్య లేదంటే లెక్కించు. ఇప్పుడు యోవాబు వద్దయ్యా, దేవుడు ఇచ్చింది కదా నీకు, నీ శక్తి చేత కాదు కదా అని చెప్పిన వాళ్ళు ఎంతటి వారు, ఎంత లెక్కింది నీకు, దేవుడు అంతా ఇచ్చాడు కదా అని చెప్పినా సరే ఆ రీతి అయిన మనస్సును తన హృదయంలో పెట్టిన కారణాన్ని బట్టి తాను కూడా లెక్కించడం ప్రారంభించాడు. అప్పుడు నేరుగా ప్రవక్త వచ్చాడు, చెప్పాడు, నువ్వు పాపం చేశావు, మరి ఎందుకు ఈ రీతిగా చూసినావు, మరి దీని కొరకు శిక్షలు కొన్ని చెప్పాడు. బట్టి ఈ సందర్భం అంతా మనం ఎరిగింది. దావీదు పాపం చేసిన వాడినే నాకే శిక్ష రావాలా? ఎవరి చేతిలో పడతాం? దేవుడి చేతిలోనే పడతాం. ఈ అన్ని జనుల చేతిలో, బయట వాళ్ళ చేతిలో, దేవుడి చేతిలోనే పడతాను. ఈ సంగతులనే మనకు తెలుసు. అయితే అలాంటి పరిస్థితిలో దావీదుకు ఇప్పుడు పరీక్షింపబడ్డాడు. పొరపాటు చేశాడు. అయితే వెంటనే పశ్చాత్తాపడడానికి ప్రభు యొక్క మనస్సు దావీదుకుంది. తాను చేసిన ప్రతి పొరపాటు, అనేక మంది పొరపాటు, సౌలు కంటే చాలా ఎక్కువ పాపాలు చేశాడు దావీదు, ఘోరమైన కనబడి. అయితే పశ్చాత్తాపడ్డాడు, ప్రభు వైపుకి వచ్చాడు. సౌలు ఆ రీతిగా రాలే, దావీదు వచ్చాడు. కానీ 10వ వచనం, జనసంఖ్య చూసినందుకే దావీదు మనసు కొట్టుకొనగా అతడు, నేను చేసిన పని వల్ల గొప్ప పాపం కట్టుకుంటుంది, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసుకుని యెహోవా కరుణించి నీ దాసుని నేను నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. కాబట్టి ఇలాంటి పరిస్థితులు కూడా దావీదు వెళ్ళాడు. ఇప్పుడు శిక్ష, పాపము చేసిన ఇశ్రాయేలీయుల మీదకి శిక్ష వచ్చింది. వారిని శిక్షించాడు తెగులు చేత. దేవుడు దావీదుకి పశ్చాత్తాప హృదయం ఇచ్చాడు. సాతాను ఎదుట కూడా చూపించాడు తన కృపని. ఇక్కడ 17వ వచనం, దావీదు జనులను నాశనం చేసిన దోషం కనుగొని యెహోవాను ఇలా ప్రార్థించాడు, చిత్తగించుము, పాపం చేసిన వాడు నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడు నేనే, గొర్రెలోని వీరేం చేసి నన్ను నా తండ్రి వారిని శిక్షించు, వారు కాదు నన్ను. ఆ హృదయం దావీదుకి తీసుకొచ్చాడు. ఎక్కడ? అరవనా యొక్క కళ్ళెమ దగ్గర ఉండగా, యెబూసీయుడైన కళ్ళె. 16వ వచనం, ఇప్పుడు బలిపీఠం కట్టించుకొని అడిగాడు. అంతేకాదు, ఉచితంగా ఇస్తానని తీసుకోలేదు, క్రయము చెల్లించాడు. అది మనకు ప్రాముఖ్యమైంది. 24వ వచనం చూస్తే, రాజు నేను అలా తీసుకున్నాను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకునేలా నా దేవుడు నేను ఒక దాని బలిగా అర్పించను. కాబట్టి నీది నేనేం క్రయం చెల్లించకపోతే నీ దేవుడికి అర్పిస్తే నాకేం ప్రయోజనం? వెల ఇచ్చి క్రయం చెల్లించి, అబ్రాహాము క్రయం చెల్లించాడు, దావీదు క్రయం చెల్లించాడు. అట్టి స్థలం ప్రభు కోరుకున్నాడు. దినవృత్తాంతాలు 2వ అధ్యాయం, 2వ గ్రంథం 3వ అధ్యాయంలో అది దేవుడు కోరుకున్న స్థలం, దావీదు సిద్ధపరిచిన స్థలం, అబ్రాహాము పరీక్షించబడి గెలిచిన స్థలం. కాబట్టి అట్టి స్థలాన్ని దేవుడు కోరుకున్నాడు. పరిశుద్ధ మందిరంగా నిర్మించబడింది. నిన్ను నన్ను కూడా ఆత్మ సంబంధమైన మందిరాలుగా దేవుడు నిర్మించబడ్డది కోరుకున్నాడు. నీవు నేను కూడా ఇప్పుడు క్రయము చెల్లించాలి. క్రయము చెల్లిస్తే సదాకాలం ప్రభుత్వం ఉంటారు. క్రయం చెల్లిస్తేనే, ఉపేక్షించుకుంటేనే ప్రభుని వెంబడించగలం. దేవుని పిల్లలమైన అది ప్రభుని అడగాలి. అదే ప్రభు కోరాడు. తను చూపించాడు జీవితంలో, ఈ లోకంలో జీవించి మాదిరిగా చూపించి వెళ్ళాడు. నా చిత్తం నెరవేర్చుకుంటే నేను రాలేదు. 6:38 యోహాను, నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుకే పరలోకం నుండి దిగి వచ్చి ఉద్దేశం. ఏ సహోదరుడా సహోదరి, సమయాన్ని సంఘంగా ప్రార్థించడానికి వచ్చినాడు. దేవుడు మనకి ఇచ్చిన ఈ గుడారం అనే ఈ శరీరంలో కొద్ది దినాలు మనం నివసించడానికి ఇవ్వబడింది. దేవుని ఏర్పాటు ఉన్న కారణాన్ని బట్టి
పరిశుద్ధాత్ముడు మన పాపం విషయం మనం ఒప్పించిన కారణాన్ని బట్టి ఆయన శరీరంలో చేర్చబడ్డా. ఇప్పుడు దేవుని సంఘములో ఉన్న నీవు నేను ఆయన శిష్యులమైతే ఆయన వెంబడించాలి. తను వెంబడింపుకోరు వాడు తను ఉపయోగించిన ఈ సంగతి నాశనం తేలిస్తుంది. లోకాచారాలు శరీర ఆశల నిమిత్తమే ఎన్నిసార్లు ప్రభుని కాదన్నా, ప్రభు కంటే ఎక్కువగా మిగిలిన వాటికి ప్రాధాన్యత ఇచ్చాను. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నా, క్షమాపణ పొందినా, శుద్ధీకరించుకున్నా, ఉపేక్షించుకున్నట్టు తీర్మానం చేసుకున్నా. ఆ రీతిగా చేస్తే ప్రభుని వెంబడించే వారంగా దేవుడు నిన్ను నన్ను కోరుకున్న సంగతి జరిగిన వారంగా పరిశుద్ధాత్ముడికి అప్పగించి దయం చెల్లించి ప్రభు కొరకు సాక్షులుగా ప్రభు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన పనిలో నమ్మకంగా నెరవేర్చి బహుమానం పొందేవారంగా దాని కొరకే నేను నన్ను ఏర్పరుచుకున్నాను. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరుడు, నీ బాధ్యత నా బాధ్యత. మన దేవుడు మనకి ఇచ్చిన పని నెరవేర్చాలంటే ఆయనను వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే ఉపేక్షించాలి, భయం చెల్లించాలి. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. లోకానుసారమైంది కాదు మన యొక్క నిరీక్షణ. ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు, సదాకాలం ప్రభుత్వం ఉండే నిమిత్తమే. అందుకే కదా ప్రభు గొప్ప మాదిరి లేఖనాల నుండి ఆయన ఆత్మ ద్వారా ఇచ్చి గొప్ప మాదిరిని కనుపరుచున్నట్టు అవిధేయులము కాక, అవిధేయులను వారంతా అరణ్యం నుండి తెచ్చిపోయారు, రాలిపోయారు. వారు అవిధేయతను బట్టినే కదా అంటారు. వారు విశ్రాంతిలో ప్రవేశించలేకపోయారు, ఎందుకంటే అవిధేయతను బట్టే. ఫిబ్రవరి 3వ అధ్యాయం చదివేస్తున్నాం. మనం అంటే అవిధేయత చూపించదు. విధేయులైన వారికి నిత్య రక్షణ కారకుడయ్యాడు. ఫిబ్రవరి 5వ అధ్యాయంలో ఆ దేవునికి నా ప్రధాన యాజకుడు సంపూర్ణ విధేయత. సాకులు చెప్పొద్దు, ఇంకా నా తండ్రిని పాతి పెట్టి రావాలంటే ఇంకా ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, అవి అయిన తర్వాత, ఈ సమయం అయిన తర్వాత. కాదు రేపేమవుతుందో నీకు తెలియదు. ప్రభు నీకు పిలిచిన వేళ, ప్రభు నీకు చెప్పినప్పుడు, ప్రభు నీకు ఏర్పాటు చేసిన పనిని వెంటనే చేయడానికి ప్రభు నీకు సహాయం. ఆ సాకులు చెప్పు, ఆ బాధ్యత ఈ బాధ్యత ఉందనుకోవద్దు. నేను పిలిచిన వాడు ప్రభు. నీ సంగతులను ఆయనకు తెలుసు, నీకు ఏం చేయాలో ఆయనకు తెలుసు. నీ బాధ్యతలు ఆయన మీద వేయాలి, అప్పుడు ఆయన అన్ని నెరవేరుస్తారు. పిలిచిన వానికి లోబడి నేర్చుకో ప్రియ సోదరుడు. దాని కొరకై ప్రభుకు అప్పగించుకో. ఈ సమయంలో సంఘంగా ప్రార్థిద్దాం. ఒకవేళ ఆయా స్థలాల్లో ఉండినా ఇట్టి మనస్సు కలిగినట్టుగా తీర్మానం కలిగిన వారమే. ప్రభా, నేను ఉపేక్షించుకుంటున్నాను. ఇప్పుడు లోకానుసారమైన పని కాదు, నీ పని కొరకు నన్ను పిలిచాను. యథార్థంగా దాన్ని నేను చేయాలి. ఎవరికి ఏ పనో మాకు తెలియదు, అది ఎవరికి వారికే ఆత్మ ద్వారా బోధించబడుతుంది. దేవుడు ఆ పని చెప్పినప్పుడు వెంటనే విధేయత చూపిస్తే పనికి సామర్థ్యత ఇస్తాడు. ఒకవేళ ఇంకేమైనా ఉంటే మిగిలిన సంగతులు కూడా ఆయనే చూస్తాడు. దగ్గర నీవు షరతు పెట్టద్దు, నీవు లోకపు సంబంధమైన సంగతులు చిక్కుకొనొద్దు. నీ బాధ్యత ఏమో ఈ లోకంలో, ఎందుకొరకే భూమి మీదకి నీవు పంపబడుతువో. ఎస్తేరుతో కూడా మొదటికి అదే చెప్పాడు. ఇందు నిమిత్తం ఒకళ్ళు దేవుడిని నీ స్థాయిలో పెట్టాడు. ఒకళ్ళు నీవు కావచ్చు ఇంకొకరు పెడతాడు దేవుడు. అయితే నీ సంగతి ఆలోచించుకో ప్రియ సోదరుడు. నీవు కూడా అంతే, నేను కూడా అంతే. ప్రభు కొరకే సాక్షులుగా పిలువబడిన మనకు అప్పగింపబడిన పని యావత్తు మనం నెరవేర్చబట్టి పిలువబడిన ప్రభు చూస్తే యోహాను 17వ అధ్యాయం 4వ వచనంలో చెప్పాడు, చేయటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చుకోబోయిన నీ సంగతి నా సంగతి. ఇంకా పని ప్రారంభించలేదా, ఇంకా ఎరగలేదా ఈ పని అంటే చాలా దూరస్తులుగా ఉన్న ప్రభు. ఆయన వెంబడించి గురువాడు ఉపేక్షించుకొని ప్రేమ చెల్లించి సిలువనెత్తిన ఆయన వెంబడించి దాని కొరకే ప్రభుని అడగండి, భారంతో అడగండి. ప్రభు మీకు శక్తి ఇస్తాను. ఆ తర్వాత మీ సంగతుల కొరకై దేవుడు మీకు ఇచ్చిన భారం కొరకు ప్రభుని అడగండి, అన్ని ప్రభు మీకు ఇస్తాను. ప్రభు మిమ్మల్ని ఈ రీతిగా స్థిరపరచు. ఈ సంగతులన్నిటి కొరకై ప్రభు రాకడ కొరకై సిద్ధపరచబడిన నిమిత్తమై అదే రీతిగా లోకంలో ఉన్న ఆయా ఆసక్తుల కొరకై తన నామ ప్రభావాన్ని బట్టి తీర్చి మనకు చేయబోయే ప్రార్థనలో ప్రభు అంగీకరించిందా ప్రార్థించి ముగించిన తర్వాత మీరు ప్రార్థనను మీ యొక్క గృహాల్లో కొనసాగించండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మరొకసారి సాయంకాల సమయంలో మీరు ఇచ్చిన జీవక లేఖనాలన్నింటి బట్టి ఉన్నా, మీ ప్రజలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఉన్నా, మేము నీ ప్రజలము, మమ్మల్ని మేము ఉపేక్షించుకుని
సిలువను ఎత్తుకుని నేను వెంబడించడానికి సహాయం చేయి. క్రయధనం చెల్లించి. అందుకే కదా నీవు మాదిరిగా వచ్చావు. 6:38 యోహాను సువార్త అదే జ్ఞాపకం చేశావు. లోకంలోకి వచ్చిందో కేవలం సిలువేయబడ్డానికి కాదు ప్రభా, నీవు చూపించు అదొక మాట, అదొక భాగం అంతే. సంపూర్తిగా అయితే నీవు నీ చిత్తమును కొట్టివేసుకున్నట్టుకు వచ్చావు. తండ్రి చిత్తం నెరవేర్చుటకు వచ్చావు. కుమారుడువైన నీవే ఎట్లా చేస్తే, అద్వితీయ కుమారుడు దేవుని కుమారుడు అని నీవే ఎట్లా చేస్తే, దేవుని కుమారులుగా ఉండుటకు పిలువబడిన, కొనబడిన, చేర్చబడిన మేము ఇంత ఎక్కువ మాయ చిత్తమును కొట్టివేయవలసిన వారు. అనేక పర్యాలు ఎరుగక మనుష్య పారంపర్యాచారములు, నేను భౌతికంగా కనబడే పరిచర్యగా కనబడి నీ కొరకే అన్నట్లుగా చేస్తున్నాం, కానీ మా చిత్తం చేసే అనేక పర్యాయములు నష్టంలోకి వెళ్ళిపోతాం. క్షమించుము, శుద్ధీకరించు, సంపూర్తిగా నీ చిత్తం ఎరిగి దానిని సంపూర్తిగా నెరవేర్చు నీ శక్తిని పొంది దానిని చేయుటకై నీ ప్రజలందరినీ సిద్ధపరచు, మమ్మల్ని కూడా సిద్ధపరచు. లోకం చూపించేది కాదు, అపవాది యొక్క క్రమము కాదు, లోకం యొక్క క్రమం కాదు, నీ క్రమం. పరిశుద్ధాత్మని నడిపింపు నీ ప్రజలందరికీ ఇవ్వండి. ఆ అనారోగ్య పరిస్థితుల మధ్య వేదంతో ఉన్నారు ప్రజలు, దయచేసి వారిని కరుణించండి. సార్వత్రిక సంఘం అంతట్లో దైవ సేవకులు, దైవ సేవకురాండ్రు, నీ పని కొరకే పిలువబడిన వారు ప్రాముఖ్యంగా నీ యొద్దకు చేర్చబడ్డారు. సంఘాలు ఎంతో కొరతలో ఉన్నాయి, కుటుంబాలు ఎంతో వేదంతో ఉన్నాయి. దయచేసి కరుణించండి. శత్రువు ఇలాంటి పరిస్థితుల్లో చొరగని ఏ విధం చేతనైనా మోసపరచాలని చూస్తున్నారు. అనేక సేవకుల ద్వారా కావచ్చు, అనేక బాధ్యత గల సోదరుల ద్వారా కావచ్చు, ప్రచారకుల ద్వారా కావచ్చు, మోసకరమైన దేవా దయచేసి సంఘాన్ని కరుణించండి. వారు కూడా మనసాక్షిని దేవా సరైన రీతిలో నీ ఆత్మకు అప్పగించబడ్డ కృపను అనుగ్రహించండి. తమ మహిమ కొరకు స్వకీయ మహిమను వెదకుండా సహాయం చేయండి. మమ్మల్ని కూడా మీ వశంలో ఉంచుకోండి. ఏ విధము చేతనైనా శరీరం ద్వారా కానీ, లోకం ద్వారా కానీ, అపవాదం ద్వారా కానీ మా స్వకీయ మహిమను మేము ఏ మాత్రం వెదకుండా సహాయం చేయండి. మమ్మల్ని తగ్గించండి. బాప్తిస్మా ఇచ్చే యోహాను చెప్పినట్లుగా ఆయన హెచ్చవలసినది, నేను తగ్గవలసినది అంతే. అట్టి మనసును మాకు అనుగ్రహించండి. ఏ విధం చేత మనసులో కానీ పైకి కానీ మేము కనబడకుండా సహాయం చేయండి. మా కొరకే మరణించి భూస్థాపన చేయడం పునరుద్ధరణ ప్రభువును మేము చూపించటకై, ప్రభువే మాలో కనపరచబట్టుకై కృపను అనుగ్రహించండి. శత్రువుల మోసాల నుంచి ప్రాముఖ్యంగా సంఘాన్ని భద్రపరచండి. అంతేకాదు అనేక మంది వేదనతో హాస్పిటలైజ్ అయినారు, అనేక మంది ఇంటి వద్ద క్వారంటైన్ లేదంటే ఐసోలేషన్లో ఉంచబడ్డారు. వారికి పరిచయం చేసేవారు ఎంతో భారంతో ఉన్నారు. వారందరూ జ్ఞాపకం చేసుకున్నారు, ఎంత వేదంతో ఉన్నారు. తల్లిదండ్రులు లేక పిల్లలు, పిల్లలు లేక తల్లిదండ్రులు, వృద్ధాప్యంలో పెద్దలు, రకరకాలైన పరిస్థితులు. మరి ఎందు నిమిత్తమే భూమి మీద అనుమతించుతువో సంఘంగా మేమేమి నేర్చుకునవలెనో, మా బాధ్యత ఏమో, లోకం ఏ రీతిగా నిన్ను చూడాలని మీరు ఆశ కలిగి ఉన్నారు. ఈ పరిస్థితుల ద్వారా నిన్ను ప్రజలు దూషించకుండా నీకు లోబడే మనసు వారికి అనుగ్రహించండి. ఈ పరిస్థితులు వారి జీవితాలు అనుమతించబడినప్పుడు నిజమైన దేవుడు నీవే లోకం ఎరుగుటకు సహాయం చేయండి. అటు రీతి అయిన క్రమాన్ని మా నోటితో కాదు, మా జీవితం ద్వారా లోకానికి మేము చూపించుకుంటున్నాను అనుగ్రహించండి. దయచేసి కరుణించండి ప్రభా. లోకం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దాసులంగా మేము ప్రార్థిస్తున్నాం. విశ్వాసంతో, ఏకమనితో, సంఘముగా 2-3 కంటే ఎక్కువగా కూడా ఈ నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ వేరు వేరు స్థలాల్లో కూడిన సంఘంగా ఒక్కటిగా ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు నీ ప్రజలు చేసే ప్రార్థనలు కూడా అంగీకరించుకుని మొదటిగా మిమ్మల్ని మేము సరి చేసుకుని ఈ ప్రార్థన ఏదైతే అంగీకృతం కూడా నిమిత్తమై నీ లేఖనాలను అనుసరించి మిగిలిన సంగతులు ప్రార్థించగోరుచుంటుండగా నీ ప్రజల ప్రార్థన అంగీకరించుకుని వారి పక్షంగా నీ దాసునిగా నేను ప్రార్థించుకుంటుండగా వారి ప్రార్థన అంగీకరించమని, వారి ఈ యొక్క ప్రార్థన కూడా మీ సన్నిధి చేర్చుకున్నామని, నీ ప్రజలను కరుణించమని నీ వైపు చూస్తూ మా దోషములు, మా పాపములు, మా అపవిత్రతలు, మా అక్రమము శుద్ధీకరించము, కడుగుము. మా యొక్క దోషముల వలన, మా పాపముల వలన లోకం మీద వచ్చి నీ శిక్ష అందరిని తీసివేయమని, శుద్ధీకరించమని, మరొకసారి మమ్మల్ని కడుగుమని నీ చేతులకు అప్పగించుకోవచ్చు. నీ ప్రజలను కూడా నీ హస్తాలకు అప్పగిస్తూ వారి అవసరాలకు ఇచ్చి మహిమ పొందమని, వారి గుడారాల చుట్టూ మీ కంచి వేయండి, మీ రక్త ప్రోక్షించండి. ఏ తెగులు ఎదుచుడు అని ముట్టకుండా సహాయం చేయండి. మహిమా ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తుంది. ప్రాముఖ్యంగా నెమ్మదైన మనస్సుతో నీ ప్రజలందరినీ నింపమని, సమాధాన కృపను విస్తరించాను. యేసుక్రీస్తు ప్రభువును రక్షకున్నాము. స్తుతించి గణపరిచి ప్రార్థించి వేడుచున్నాను తండ్రి. దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సహవాసం ఇప్పుడు వచ్చిన మనకును సార్వత్రిక సంఘంలో చెదిరిన సకల పరిశుద్ధులకును సదాకాలము తోడేండునుగా. మీరందరూ మీ మీ గృహాల్లో ప్రార్థన కొనసాగించండి. దాదాపు 7:30 వరకు మీరు ప్రార్థించవచ్చు. ప్రైజ్ లార్డ్.